విద్యా పరిరక్షణ పిలుపు మేరకు నీటి పరీక్షలు చేయాలని జాతీయ అధికారాన్ని చేయాలని ముందుగా మనం ఈరోజు ప్రతి కార్యక్రమం చేపడతా ఉన్నాం. నీటి పరీక్ష అనేటువంటి పిల్లలు సుమారుగా సంవత్సరాల తరబడి కష్టపడి లక్షలాది రూపాయలు వెచ్చించి తీసుకొని తయారైనటువంటి పిల్లల యొక్క జీవితాలను బలిచేసినటువంటి విధంగా మరి పేపర్ లీక్ కావడం, అది కేవలము రెండు ప్రాంతాలలోనే లీక్ అయిపోయినటువంటి విధంగా ధర్మేంద్ర ప్రసాద్ గారు దీంట్లో ఎంతమంది హస్తాలు ఉంటాయి కాబట్టి వాళ్లను బయటకు రాకుండా కాపాడే దిశలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఈరోజు నీటిపైన కంటి తుడుపు చర్యగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. కేవలము ఎంక్వైరీల పేరుతోని అరెస్ట్ల పేరుతోని కంటి తుడుపుగా ప్రయత్నాలు చేస్తూ మరి సిబిఐ రిపోర్ట్ అన్ని సిబిఐ కమిటీ అని వేసింది. అది ఎంతవరకు సిబిఐ కమిటీ నిజానిజాలు స్థితిలో ఉంది. కానీ కౌన్సిలింగ్లో అనేటటువంటి యథావిధిగా కొనసాగిస్తామని చెప్పడంలోనే డొల్లతనం ఉంది అక్కడ. కాబట్టి నీతి నిజాయితీగా ఉన్నటువంటి ఈ పరీక్ష యొక్క ప్రామాణికత దెబ్బతినకుండా ఉండాలి అన్నట్టయితే తక్షణమే నీటి పరీక్షను రద్దు చేయాలా. ఆ దిశగానే సుప్రీంకోర్టు కూడా అక్షంతలు వేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రామాణికమైనటువంటి పరీక్ష